నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో ఇదే పందాలో గతంలో ఏ విధంగా ఒక మంచి ఆకాంక్షతోటి ఈ ప్రాంతానికి చరిత్ర సృష్టించాలి, మరొకసారి కీర్తి తీసుకురావాలి, తెనాలికి ప్రజలందరూ గర్వపడే విధంగా మనం పనిచేయాలనే తపనతోటి మేము ఆ రోజుల్లో పనిచేసేవాళ్ళం. అది ఈ రోజున కరువైంది. ఎక్కడ చూసినా కార్యక్రమాల గురించి మాట్లాడడానికి కూడా జనం ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలుసు ఏ విధంగా జాకీర్ ఇంటింటికి తిరిగి బాధితుల్ని ఆదుకోవడంలో అందరికన్నా ముందు ఉండేవాడు. పేద కుటుంబాలకి పెన్షన్లు ఇచ్చే విషయంలో ఎప్పుడూ అందరికన్నా ముందుగా ఉండేవాడు. ఒక కౌన్సిలర్గా చాలా అద్భుతంగా ఆదర్శవంతంగా ఆయన పదవీ కాలం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చేశాడు. ఇది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, ఇది పార్టీ పరంగా లేకపోతే వ్యక్తిగతంగా నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలు కాదు. జాకీర్కి నాకున్న అనుబంధం, కష్టాల్లో కలిసి ఉన్నాం, అది ముఖ్యమైన విషయం. మంచి రోజుల్లో ప్రజల కోసం సేవ చేసాం, కష్టాల్లో మాత్రం ఎప్పుడు కలిసే ఉన్నాం. వారి తండ్రి గారి సమయం నుంచి మా నాన్నగారికి ఆయనకున్న అనుబంధం, రెహమాన్ గారు అంటే చాలా గౌరవం మాకు. అప్పటి నుంచి కూడా తెనాలి ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా పినపాడు ప్రాంతంలో ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసి సామరస్యంగా ఇక్కడ కులాలకి మతాలకి ఎక్కడ కూడా తావు ఇవ్వకుండా కుటుంబ సభ్యులుగా కలిసి అందరికీ అభివృద్ధి జరగాలి, అందరికీ మేలు జరగాలి, అందరి ఇంటికి మనం వెళ్ళి స్వయంగా మనమే ఈ సంక్షేమాన్ని అందించాలని చెప్పి ఇంటింటి తిరిగేవాళ్ళం ఆ రోజుల్లో. ఆ రోజులన్నీ ఈరోజు గుర్తుకొస్తున్నాయి. చాలా సంతోషం జాకీర్ ఈరోజు ఆ నిర్ణయం తీసుకుని మరొకసారి ఈ ప్రయాణంలో భాగస్వాములు అవడం కోసం ముందుకొచ్చాడు. ఆయనతో పాటు వచ్చిన మిత్రులందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుని ఆహ్వానిస్తున్నాను. కలిసి పనిచేస్తాం. తెనాలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కీర్తి వచ్చేటట్టు, ఆ ప్రతిష్ట నిలబెట్టే విధంగా రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరంలో మనందరం కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా భావించుకుని, మంచి మెట్టుగా మనం భావించుకుని ఇంకా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలుపు.